అందరికీ హాయ్. ఈరోజు వీడియో ఒక ఎడ్యుకేషనల్ కంటెంట్ అయితే కాదు, ఒక మోటివేషనల్ కంటెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లొకేషన్ ఏదో కొత్తగా అనిపిస్తుంది కదా, అవుట్డోర్కి వచ్చాను. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీలో ఈ అవుట్డోర్ లొకేషన్ ఎలా ఉపయోగపడుతుందో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీలోకి వెళ్ళాక మీకు తెలుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి మోటివేషనల్ కంటెంట్ అంటున్నాడంటే, పత్తిత్ డైలాగులు వేసుకొని ఏదో హిస్టరీలోంచి ఒక స్టోరీ తీసుకొచ్చి మోటివేషన్ చేయడం నా పాయింట్ కాదు. సింపుల్ ఒక రియాలిటీ చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే మనము చాలామంది మన వల్ల కాకపోవడం వల్లనో, మనం చేసే పని మన వల్ల కాకపోవడం వల్లనో, ఎదురుగా ఏదో అడ్డంకులు వస్తున్నాయనో మనం చాలా బాధపడిపోతూ ఉంటాం, చాలా మధ్యలోనే ఆపేస్తూ ఉంటాము. ఇక్కడ పాయింట్ ఏంది, నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఏది కరెక్ట్గా ఉండట్లేదు, అవునా కాదా? మీరు చేసే పనిలో సొసైటీ మీకు దేనికి సహకరించట్లేదు, మీ చుట్టుపక్కల ఉండే ఫ్రెండ్స్ కూడా కరెక్ట్గా ఉండడం లేదు. అది ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, ఎవరైనా కూడా ఏది కరెక్ట్గా లేదు అనేదే కరెక్ట్గా ఉండడం. ఎలా అంటే ఇది కలికాలం అంటేనే ఏది కరెక్ట్గా ఉండదు. ఎగ్జాంపుల్గా నేను చాలా ఫేస్ చేశాను. ఈ ఏజ్కి నేను ఫేస్ చేయాల్సిన ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేశాను అనమాట. ఏంట్రా వీడు చూడడానికి చిన్నపిల్లలా అన్నాడు, వీడు అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినాడా అంటే చెప్పలేమండి. హిస్టరీలో మీరు చూసుకున్నారంటే మార్కండేయుడు 18 ఏళ్ళకే ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు. భక్త ప్రహ్లాదుడు కూడా 15 ఏళ్ళకే ఎన్నో కష్టాలు, తండ్రి మరణాన్ని చూశాడు. అలానే చాలా ఎగ్జాంపుల్స్ తీసుకోండి. మన కేజీఎఫ్ తీసుకోండి, రాకీ బాయ్ అయినాడంటే ఇంత ఏజ్లోనే వాడికి ఫౌండేషన్ పడింది. అలాగా నా ఏజ్లో నేను చూడాల్సిన కష్టాలు నేను చూసేసాను. సో ఎవరిని ఎలాగా మనం అంచనా వేయలేమన్నమాట. నేను చెప్పాలనుకునేది ఒక్కటే, మన కన్ను చిన్నగా ఉందనేసి చిన్న కళలు కనడం చేస్తామా? పెద్ద కళలే కంటాం, కానీ కళలు కంటాం ఫ్రీ, ఎవడైనా కంటాడు. కానీ దాన్ని సాకారం చేసుకోవాలంటే పెద్ద మూల్యమే చెల్లించాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అది మనుషుల్ని కావచ్చు త్యాగం చేసుకోవాల్సి వస్తుంది, మన టైంని పనంగా పెట్టాల్సి వస్తుంది. అవేమీ చేయకుండా మనము కావాలనుకుంటే ఈ టఫ్ కాంపిటీషన్లో, ఈ కలియుగంలో అయితే చాలా కష్టం. ఏంది ఎక్కడి నుంచి ఎక్కడికో స్టోరీ వెళ్ళిపోతుంది అంటే, ఎందుకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ దీనికి వచ్చాడు అంటే, ఒక్కసారి చూడండి ఎంత పెద్ద ప్రపంచం. ఇంత పెద్ద ప్రపంచంలో మనం ఒక హ్యూమన్ బీయింగ్, ఒక లివింగ్ ఆర్గానిజం. మనకు వచ్చే కష్టాలు ఇంకెవరికి రాదు అనుకోవడం మన మూర్ఖత్వం. ప్రతి ఒక్కడికి ఒక టైప్ ఆఫ్ కష్టాలు, వాడి లైఫ్కి తగినట్టు వాడికి కష్టాలు ఉంటాయి. ఇండియాస్ రిచెస్ట్ మ్యాన్ రతన్ టాటా కావచ్చు, గౌతమ్ అదానీ కావచ్చు, వాళ్ళకు కూడా వాళ్ళ టైప్ ఆఫ్ కష్టాలు వాళ్ళకు ఉంటాయి. రతన్ టాటా అంటున్నాం, ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ హెల్త్ ఇష్యూస్ మీకు తెలుసా? అతను ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ మీకు తెలుసా? అతనితో పోల్చుకుంటే ఆరోగ్యం విషయంలో మనందరం హ్యాపీగా లేమా? మనందరం వెల్త్గా లేమా? హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు కదా. ఇన్కమ్ ఒకటే ఉంటే అన్నిటికీ సొల్యూషన్స్ అయితే కాదు. ఎందుకంటే డబ్బు ఈరోజు ఉంటుంది, రేపు ఉండదు. ఆ డబ్బు కూడా మనల్ని ఎన్నో మోసాలు చేసేదానికి ఈ కాలంలో మనం చూస్తూ ఉంటే అదే ఒక కోర్ పాయింట్ అవుతుంది. సో అలాగా నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే, డబ్బు, అమ్మాయి, ఏదో ఒక అడిక్షను, ఇలాగా ఒక దాని మీద మనము ఎక్కువ ఆశ పెట్టేసుకోవడం వల్ల మన ట్రాక్ మనం తప్పేస్తున్నాం. ఏంది ట్రాక్ కరెక్ట్గా ఉండకపోవడము, ఏది కరెక్ట్గా ఉండకపోవడమే కదా కలియుగం. మనం అలానే ఉండాలి కదా అంటే, మనం కరెక్ట్గానే ఉండాలి, ఏది కరెక్ట్గా ఉండదు. మనం కరెక్ట్గా ఉంటూ దాన్ని ఎదుర్కోవాలన్నానే కానీ మనం కూడా కరెక్ట్గా ఉండకుండా తప్పులు చేయాలని అయితే నేను చెప్పలేదు. సో ఎక్కడికో స్టోరీ వెళ్ళిపోకుండా మనం ఫస్ట్ కన్వర్ట్ చేసుకొని ఒక పాయింట్ గురించి మాట్లాడుకుంటే, మన డ్రీమ్స్ గురించి, మన అచీవ్మెంట్స్ గురించి మాట్లాడుకుందాం. ఇందాక నేను చెప్పినట్టుగా మన కన్ను చిన్నదిగా ఉందనేసి చిన్న కళలు కనడం చేస్తామా? పెద్ద కళలే కంటాం కదా. మరి దాన్ని సాకారం చేసుకోవడానికి మనం ఎంతమంది కష్టపడుతున్నాం? ప్రతి ఒక్కడు చదువుకున్నామా, మంచి మార్కులు వచ్చినాయా, జాబ్ చేసినామా అనేది చూస్తున్నారు. జాబ్ చేస్తే సరిపోతుందా? జాబ్ చేస్తే ఎంత శాలరీ వస్తుంది? మహా అయితే నీకు నెలకు ₹1,00,000 జీతం రాని, ₹1,00,000 జీతంలో నువ్వేం చేస్తావు? మనకి ఇప్పుడు ఇంటికి ఎక్స్పెండిచరే ఈ టైంలో, ఈ 2024 21st సెంచరీలో ₹1,00,000 దాకా ఇంటికి ఎక్స్పెండిచరే అవుతుంది. మనకిష్టం వచ్చిన ఒక ఇల్లు కొనుక్కోగలుగుతామా? ఒక 50 లక్షలు, ₹1,00,00,000 పెట్టి ఒక ఇల్లు కొనగలుగుతామా? లేదా ఒక 30 లక్షలు పెట్టి ఒక మంచి కారు కొనాలన్నా ₹1,00,000 జీతం తీసే నీకు ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఆలోచించు. ప్రతి ఒక్కడు ఒక మెకానికల్ లైఫ్లో, ఒక రోబోటిక్ లైఫ్లో మనం వెళ్ళిపోతున్నాం. 10th తర్వాత ఇంటర్ తర్వాత డిగ్రీ, బీటెక్ అది చదివేసి ఒక మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ తెచ్చుకోవాలి, జాబ్ చేసేయాలి. ప్రతి ఒక్కడు ఇలానే ఆలోచిస్తున్నాడు. అలాంటి మెకానికల్ లైఫ్లో నేను ఉండాలనుకోవట్లేదు. అందుకే నేను ఎప్పటి నుంచో కొద్దిగా డిఫరెంట్గా ట్రై చేయాలని యూట్యూబ్కి వచ్చాను. మీకు తెలుసా, నేను యూట్యూబ్లో సక్సెస్ అయ్యాను ఇప్పటివరకు మీకు తెలుసు. నేను సక్సెస్ అవ్వలేదు, అది నేను గర్వంగా చెప్పగలుగుతాను. కానీ నేను ప్రయత్నాన్ని అయితే ఆపలా, అది మీరే సాక్ష్యం. నేను మీకు యూట్యూబ్లో గత 5 సంవత్సరాల నుంచి కనపడతా ఉంటా, అప్పుడప్పుడు. అది నేను ఒప్పుకుంటా, రెగ్యులారిటీ ఉండదు. ఎందుకంటే నాకుండే కష్టాలు నాకుంది, ఎందుకంటే నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు మీరు నన్ను చూస్తున్న ఆ కెమెరా కూడా నా దగ్గరికి రావడానికి నేను ఎన్ని కష్టాలు పడినానో నాకు తెలుసు. ఇప్పుడు నేను ఇక్కడ పెట్టుకున్న మైక్ కూడా నా దగ్గర పెట్టుకోవడానికి ఎన్ని రోజులు నేను కష్టపడినానో నాకు తెలుసు. ఆ కెమెరాను పట్టుకుని తీసే వ్యక్తిని కూడా నేను ఇక్కడ సెట్ చేసుకొని తీపించుకోవాలి.
ప్రతిసారి ప్రతి ఒక్కరు అవైలబుల్లో ఉండరు. ఒంటరి పోరాటం చేయాలి. నువ్వు ఒకడే చేస్తున్నావా, ఇంకెవడూ చేయట్లేదా అంటే నేను అట్లా. నా గురించి నేను మాట్లాడుకుంటా, నా లైఫ్లో నేనే హీరో. సో ఓకే, మెకానికల్ లైఫ్లో నాకు ఉండడం ఇష్టం లేదు. అలా అని నువ్వు జాబ్ చేయవా, ఇంకో రోజు నన్ను ఫ్యూచర్లో జాబ్ చేసేటప్పుడు మీరే మళ్ళీ కమెంట్ సెక్షన్లో నన్ను అడగండి. చేస్తా. కొన్నిసార్లు మనం అనుకునింది చేయలేకపోవచ్చు. ఒక మెకానికల్ లైఫ్కి అలవాటు పడాల్సి వస్తుంది. మనం ఏదైనా డ్రీమ్ పెట్టుకున్నప్పుడు దాన్ని అచీవ్ చేయడానికి బేసిక్ ఫౌండేషన్ మనం కొన్ని చేసుకోవాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అబ్బాయి లైఫ్ నార్మల్ ఏం కాదు. యాజ్ ఏ బాయ్ నా ఇంటిని నేను చూసుకోవాలి. సో నేను ఇట్లా నా డ్రీమ్స్ నేను ఏదో కొత్తగా ట్రై చేస్తూనే ఉన్నానంటే నా ఇంటిని నేను అఫోర్డ్ చేయలేకపోవచ్చు. ఇది నా ఒక్కటి ఎగ్జాంపులే కాదు, ప్రతి ఒక్కటి రిలేట్ చేసుకోవాలి. సో అలానే ఇప్పుడు నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే, సో జాబ్ చేయడం అవన్నీ కూడా ఒక ఆర్డినరీ లైఫ్లో జరుగుతూ ఉండాలి. కానీ ఒకటే పెట్టుకోవాల్సిన మైండ్లో ఏంటంటే, కొత్తగా ఏదన్నా ట్రై చేయండి. మీకు మీరు మనీ ఎలా ఇన్కమ్ని ఎర్న్ చేయాలా అనే కాన్సెప్ట్లోంచి బయట వచ్చి ఇన్కమ్ ఎలా జనరేట్ చేయాలా అని అలా ఆలోచించండి. నేనైతే అదే ఆలోచనలో ఉన్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నాకు సపోర్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. ఎందుకంటే ఒక జనరల్ సపోర్ట్ అనేది మీ నుంచి నాకు ఎప్పటి నుంచో వస్తుంది. నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే, నా దగ్గర రెగ్యులారిటీ లేదని, నాకేదో ఇంట్రెస్ట్ లేదని టైంపాస్కి చేస్తున్నానని మాత్రం మీరు అనుకోకండి. నా లైఫ్లో ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ నాకు తెలుసు, మీ లైఫ్లో ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ మీకు తెలుసు. కానీ అవన్నిటినీ అధిగమించి మనము ముందరికి వెళ్ళగలిగితేనే దాన్ని ఒక రియల్ సక్సెస్ అంటాము. సక్సెస్లో గెలవడమే కాదు సక్సెస్ కోసం ప్రయత్నిస్తూ ఉండడమే కూడా సక్సెస్సే. అంటే మనకు ఆల్రెడీ ఒకటి తెలుసు, సక్సెస్ ఈజ్ నాట్ ఎ డెస్టినేషన్, సక్సెస్ ఈజ్ ఎ జర్నీ అన్నట్టు. మనము ఇప్పుడు నేను ఒక యూట్యూబ్ పెట్టాను, ఒక 100K ఒక 1 million ఫాలోవర్స్ వచ్చేస్తే, సబ్స్క్రైబర్స్ వచ్చేస్తే అది సక్సెస్ కాదు. కంటిన్యూస్ అక్వైరింగ్ ఆఫ్ నాలెడ్జ్, కంటిన్యూస్ డెలివరీ ఆఫ్ నాలెడ్జ్, ఐ ఫీల్ ఇట్ యాజ్ ఎ సక్సెస్. ఒక్కొక్కరికి ఒక్కొక్క డెఫినేషన్ ఉంటుంది. సక్సెస్ అనేది గూగుల్లో కొట్టే వచ్చే డెఫినేషన్ కాదు. ప్రతి ఒక్కటి లైఫ్లో జరిగే ప్రతి ఒక్క గుణపాఠంని సక్సెస్గా మనం తీసుకోవచ్చు. యాక్చువల్లీ నేను ఇలా కొత్తగా మాట్లాడుతున్నాను కాబట్టి నేను చాలా డైవర్సిఫైడ్గా మాట్లాడాల్సి వచ్చేస్తాను. ఇక్కడ స్టార్ట్ చేసి ఇక్కడికి వెళ్ళిపోతుంది, ఇక్కడ స్టార్ట్ చేసి ఇక్కడికి వెళ్ళిపోతుంది. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ ఒక్కటే, మనము ఏదన్నా చేయాలనుకున్నప్పుడు దానికోసం కంటిన్యూస్గా కష్టపడదాం. ఒక మెకానికల్ లైఫ్లో ఉండిపోకండి. 100% ఇండియన్ పాపులేషన్లో 99.999999% జనాలు ఇలానే ఉన్నారు. 0.00001% మాత్రమే మనీ ఎర్నింగ్ గురించి కాకుండా మనీ జనరేటింగ్ గురించి ఆలోచిస్తున్నారు, సక్సెస్ అవుతున్నారు. కొన్నిసార్లు సక్సెస్ అవ్వడం లేట్ అవ్వచ్చు, కానీ సక్సెస్ అవ్వడం పక్కా. 50 ఏళ్ళ వయసులో, 60 ఏళ్ళ వయసులో, 70 ఏళ్ళ వయసులో ఎప్పుడైతే ఏముంది, సక్సెస్ అయినామా లేదా అనేదే మ్యాటరు. సో డార్క్నెస్ అయిపోతుంది కాబట్టి ఈ వీడియోని ఇక్కడికి ఎండ్ చేద్దాం. నా మాటలు మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి నా మాటలు మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఉంటాను. బాయ్.